నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీ నాగ్నార్ హెర్సెట్టే. ఇక ముందుగా ఏం ప్రచురించారో చూద్దాం. మహాదినపత్రికలో మహిళా రిజర్వేషన్ వల్ల నో ప్రాబ్లం, అస్సాం ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేశారని ప్రచురించారు. ఇక అదేవిధంగా పాకిస్తాన్ బెదిరింపులపై మోడీ స్పందించరేం, మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. ఇక సీఎం దేవుడేమీ కాదు, మోదీ పినరయి విజయన్ అహంకారులు అంటూ రాహుల్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని కూడా ప్రచురించారు. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్కు బండారు దత్తాత్రేయ ఆహ్వానించిన ఏఎన్ఎన్ మహాపత్రికల సీఈఓ కంది రామచంద్రారెడ్డి అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ సామాన్య కార్యకర్తలే పార్టీ యొక్క అసలైన బలమని కూడా ప్రచురించారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, భట్టి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకే మేము వచ్చామని రేవంత్ రెడ్డి నిన్న ఆదిలాబాద్ వేదికగా ఆయన ప్రసంగించడం జరిగింది. దాని గురించి కూడా ప్రచురించారు. ఇక విజయన్ సీఎంకు ఘాటు లేఖ, సీఎం రేవంత్ ఘాటు లేఖ రాశారు. కేరళ వచ్చి వాస్తవాలు వివరిస్తానని కూడా ప్రచురించారు. ముందుగా మనం ఫస్ట్గా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్కు బండారు దత్తాత్రేయ రాబోతున్నారు, ఆహ్వానించారు. ఏఎన్ఎన్ మహాపత్రికల సీఈఓ కంది రామచంద్రారెడ్డి మనం చూస్తున్నాం. సీఈఓ కంది రామచంద్రారెడ్డిని మనం ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు చూడొచ్చు, ఇద్దరిని. అయితే వీరు వెళ్ళి బండారు దత్తాత్రేయని మరి మహా అవార్డ్స్ ఏదైతే సంయుక్తంగా నిర్వహిస్తున్నారో ఏఎన్ఎన్ ఛానల్ అండ్ మహా అవార్డ్స్కి ఆయన్ని సాదరంగా ఆహ్వానించడం అయితే జరిగింది. ఏఎన్ఎన్ అవార్డ్స్ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఏఎన్ఎన్ మహాపత్రిక సీఈఓ కంది రామచంద్రారెడ్డి ఆహ్వానించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఎన్ఎన్ మహాపత్రికల ఆధ్వర్యంలో హోటల్ కత్రియాలో ఏప్రిల్ 11న అవార్డు వేడుక నిర్వహిస్తున్నామని, దీనికి హాజరు కావాలని దత్తాత్రేయను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎన్ ఛానల్ న్యూస్ ఎడిటర్ గడ్డం కృష్ణమూర్తి కూడా పాల్గొనడం అయితే జరిగింది. మరి ఎంతో అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. ఏఎన్ఎన్ మహాపత్రిక మహా అవార్డ్స్ జరగబోతుంది. దీనికి ఎందరో అతిథి మహారథులు రాబోతున్నారు. మరింతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు. దీనికి మరి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయని ఆహ్వానించడం జరిగిందని ప్రచురించారు. ఇక తదుపరి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం, భట్టి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకే వచ్చామని, 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి, నిర్మల్కు 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, జూన్లోనే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, యూనివర్సిటీకి భూసేకరణ ఆదేశాలు. పిప్రి సభలో సీఎం రేవంత్ రెడ్డి మరి మాట్లాడటం జరిగింది. మనకు తెలుసు, నిన్న జ్ఞాన సరస్వతి బాసరలో ఆయన వెళ్ళి బాసరలో మరి అక్షరాభ్యాసాన్ని చేశారు. తర్వాత అక్షరాభ్యాసానికి కొంత వాళ్ళ రిలేటివ్స్కి అక్షరాభ్యాసం చేసిన అనంతరమైన పిప్పిరి గ్రామానికి చేరుకోవడం జరిగింది. అడవి బిడ్డల ఆదిలాబాద్ అభివృద్ధికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బజార్హత్తూరు మండలం పిప్పిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో అపార అటవీ ఖనిజ సంపదల వనరులు ఉన్న గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అందుకే ఇక్కడ ప్రజల కోసం ఒక ప్రజాపాలన తీసుకురావాలన్న ఆకాంక్ష ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ప్రజల ఆశీర్వాదంతో తన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు కానీ అభివృద్ధి విషయంలో కాదని స్పష్టం చేశారు, పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఇది చెప్తూ ఉంటారు. ప్రజలు మాకు ఓటేసినా వేయిపోయినా, ఓటు వేసిన వాళ్ళని ఒక తీరుగా, అలా కాదు, ప్రజలంటే ప్రజలే, అందరినీ సమానంగా చూడటం సీఎం రేవంత్ రెడ్డి నిబద్ధతకు నిదర్శనం అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎన్నికలప్పుడే రాజకీయాలు కానీ అభివృద్ధి విషయంలో కాదన్నారు. ఇక్కడ 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు కానీ అభివృద్ధి విషయంలో కాదన్నారు. ఇతర పార్టీలతో తమ అభిప్రాయాలు వేరు కావచ్చు కానీ తమ మధ్య అభిప్రాయ భేదాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి తెలియచేశారు. అలాగే నిర్మల్లో కూడా 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తున్నామన్నారు. తమ ఆడబిడ్డల కోసం రూపాయి ఖర్చు లేకుండా బస్సు ప్రయాణం ఇస్తున్నామన్నారు. 10,000 కోట్ల రూపాయల వారి ప్రయాణానికి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 22,500 కోట్ల రూపాయలు వెచ్చిస్తుందన్నారు. సన్నబియ్యంతో పేదవాడి కడుపు నింపాలన్న ఆలోచనతో సన్న బియ్యాన్ని అందిస్తున్నామని కూడా తెలిపారు. ఏ రకంగా చూసినా తాము ఏమేమి ఇస్తున్నామో అన్నీ కూడా ప్రజలకి మరొకసారి వివరించారు. తద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల యొక్క మనసును గెలుచుకుందో అందరికీ కూడా అర్థమవుతుందని కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూస్తే మహిళా రిజర్వేషన్ల వల్ల నో ప్రాబ్లం, అస్సాం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మరి మాట్లాడటం జరిగింది. అన్ని పార్టీలు కూడా మరి ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
మహిళా రిజర్వేషన్స్ వల్ల నో ప్రాబ్లం అన్నారు. ఇక మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుండటంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దీనిపై ప్రధాని మోడీ అస్సాం ఎన్నికల ప్రచారంలో స్పందించారు. మహిళా రిజర్వేషన్ల వల్ల ఏ రాష్ట్ర ప్రాతినిధ్యానికి భంగం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. ఇక అందువల్ల రాజకీయ పార్టీ నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు మోడీ. ఈ సందర్భంగా ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న జనాభా నియంత్రణ చర్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో మేము చర్చించాం. దేశంలోని సోదరీమణుల కుమార్తెల హక్కులకు సంబంధించిన ఈ పనిని ఏకగ్రీవంగా ముందుకు తీసుకెళ్లాలని మేము అందరినీ కోరాం. అయితే కొందరు వ్యక్తులు ఈ గొప్ప కార్యంపై గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు అని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ఇక వాస్తవానికి దేశంలో అన్ని రాష్ట్రాలు దీనివల్ల ప్రయోజనం పొందుతాయి. దీనివల్ల ఏ రాష్ట్రానికి నష్టం వాటిల్లదు. జనాభా నియంత్రణ ఎక్కువగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు లేదా దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, వారి ప్రాతినిధ్యం ఏమాత్రం తగ్గదు. మహిళల కోసం అదనపు సీట్లు కేటాయించేలా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ప్రస్తుతం ఉన్న సీట్లను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ చట్టాన్ని అందరూ కలిసి ఆమోదించేలా రాజకీయ పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకురావాలని నేను ప్రత్యేకంగా అసోం సోదరిమణులను కోరుతున్నానని మోడీ అయితే వివరించడం జరిగింది. మహిళా రిజర్వేషన్స్ వల్ల ఎవరికి కూడా ఏ ప్రాబ్లం రాదని అస్సోంలో వేదికగా మరి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనడం, ఈ రకంగా మాట్లాడటం అయితే జరిగింది. ఇక మరో రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుందాం. ఆమె ఎవరో కాదు, దీదీ. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బెదిరింపులపై మోడీ స్పందించరేం అని మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. చదువుతాం దీని గురించి కూడా. పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ప్రేలాపనలను బెంగాల్ సభలో ప్రధాని ఎందుకు ప్రస్తావించలేదు? పాక్ కోల్కతాపై దాడి చేస్తామని చెప్పినప్పుడు మేము కఠిన చర్యలు తీసుకుంటామని మోడీ ఎందుకు అనలేదు? దేశానికి వచ్చే ఏ బెదిరింపులైనా మనం ఎలాగైతే అంగీకరించామో అలాగే కోల్కతాకు వచ్చే హెచ్చరికలు కూడా మేము చూస్తూ ఊరుకోమని బెంగాల్ పీఎం మమతా బెనర్జీ అన్నారు. సోమవారం నాడియా జిల్లాలో జరిగిన ఎన్నికల సభలో మమతా ఈ మేరకు వ్యాఖ్యానించారమ్మ. మమతా గారు, ఇదేమీ మీకు సపరేట్గా సైన్యం, మీకేం సపరేట్ ఏమి ఉండదు, అర్థమైందా? భారతదేశానికి మొత్తం ఆయన ప్రధానమంత్రి. మీరు ఏదో విషయాన్ని తీసుకొచ్చి ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. బెంగాల్ ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు. బెంగాల్ ఏమైనా స్పెషల్ ఆర్మీ ఫోర్స్ కానీ ఏమైనా పెట్టుకుని ఉన్నారా? భారతదేశాన్ని కాపాడటం అనేది ప్రధాని గారి చేతిలో ఉంటుంది. అది నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేద్దామనే కోణంలో మాత్రం చూడకూడదు. కాబట్టి కొన్ని విషయాలు మరీ రాజకీయానికి దూరంగా ఉండాలి. పాకిస్తాన్ దేశం మీద ఎటువంటి వ్యాఖ్యలు చేసినా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్పందిస్తారు, మరి అమిత్ షా గారు స్పందిస్తారు, అలాగే ప్రధాని గారు కూడా స్పందిస్తారు. మీరు ప్రతిదానికి రాజకీయం చేస్తానికి చూడమాకన్నట్టు రాజకీయ విశ్లేషకులు కొంత ఘాటుగా స్పందిస్తాం అయితే మనమైతే చూడవచ్చును. ఇక అదేవిధంగా చూస్తే సీఎం దేవుడేమీ కాదు, మోడీ పినరయి విజయన్ అహంకారులని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇద్దరు అహంకారులని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. వాళ్ళిద్దరూ ప్రజలతో కలిసి పనిచేయడం కంటే వారి పాలనపై సాగించేలా మనస్తత్వం కలిగిన వారిని ఆరోపించారు. కేరళలో త్రిశూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన రాహుల్ గాంధీ కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికార ఎల్డీఎఫ్ మధ్య ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఎల్డీఎఫ్కు బీజేపీ లోపాయికారిగా సహకరిస్తుందని ఆయన విమర్శించారు, ఆరోపించారు. మరి చూడాలి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు మరి ఎంతవరకు ప్రజలు అక్కడ యాక్సెప్ట్ చేస్తారో, విజయాన్ని ఎవరికి కట్టబెడతారో కేరళ ఎన్నికల్లో అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఇక తదుపరి ప్రపంచంలోనే మరి అతిపెద్ద రాజకీయ శక్తిగా బీజేపీ ఎదగబోతుంది. సామాన్య కార్యకర్తలే పార్టీల అసలైన బలం. కేడర్కు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. వికసిత భారత నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని బండారు దత్తాత్రేయ, మురళీధర్రావు చెప్పడం అయితే జరిగిందని ప్రచురించారు. ఇక భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వైభవంగా జరిగాయి. పార్టీ ఆవిర్భవించిన చారిత్రాత్మక దినం పురస్కరించుకుని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు జెండా ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, జాతీయ నాయకుడు మురళీధర్రావు, శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్సీ ముల్కు కొమరయ్య, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీతో సహా పలువురు నేతలు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే విజయానికి సీఎం రేవంత్ ఘాటు లేఖ రాశారు. కేరళలో వచ్చి వాస్తవాలు
కేరళ వచ్చి వాస్తవాలు వివరిస్తారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణ కేరళ ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం వీడు ఒక కీలక మలుపు తిరిగింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన ట్వీట్లకు కౌంటర్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. కేరళ అభివృద్ధి మోడల్లో లోపాలను ఆయన దానిలో వివరించడం జరిగింది. ఎత్తి చూపుతోనే తెలంగాణలో గత 28 నెలల్లో సాధించిన ప్రగతిని ఆయన ఈ లేఖలో వివరించారు. పినరయి విజయన్ ఉట్టికించిన గణాంకాలన్నీ మరి 20, 23, 24 నాటివని అవి తెలంగాణలో గత ప్రభుత్వ పాలన చివరి దశకు సంబంధించినవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేము అధికారంలోకి వచ్చి 28 నెలలే అయ్యింది. మీరు 120 నెలలుగా అధికారంలో ఉన్నారు. మరి 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని 28 నెలల పాలనతో పోల్చడం తగదని ఆయన హేతు పలికారు. కేరళలో జరిగిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు, శబరిమల ఆలయ బంగారం తాపడం విషయంలో జరిగిన అక్రమాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధిస్తుందని, కానీ కేరళ సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణల విషయంలో సిబిఐ ఎందుకు మౌనంగా ఉంటుందో ప్రజలకే వదిలేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే లేఖలో చివరిలో రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ముగింపు ఇచ్చారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన నరసింహం సినిమాలో ప్రసిద్ధ డైలాగ్ నీపోమనే విజయన్, నువ్వు వెళ్ళు బాబు విజయన్ అని ఉటంకిస్తూ కేరళ సీఎంకు సటైర్ వేశారు. అలాగే ఏప్రిల్ 7న తిరువనంతపురం వచ్చి నేరుగా గణాంకాలతో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిని విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి విజయన్కు చురకలు అంటించడం జరిగిందని అయితే ప్రచురించడం జరిగింది. తదుపరి చూసుకుంటే కోహెడ మార్కెట్ భూములను అమ్మేస్తారా హరీష్ రావు ప్రశ్నించారు. 3,000 కోట్ల విలువైన 200 ఎకరాల రైతు భూమిపై కాంగ్రెస్ కన్ను పడిందని TGIICకి అప్పగించి అనుయాయులకు కట్టబెట్టే పెద్ద కుట్ర జరుగుతుందని హరీష్ రావు తెలపడం జరిగింది. నిధులు, భూమి, DPR సిద్ధంగా ఉన్న పనులెందుకు జాప్యం, పనులెందుకు ఆపారని ఆయన ప్రశ్నించారు. దిల్ భూముల పేరుతో రైతులను మోసం చేస్తారని ప్రశ్నించారు. హరీష్ రావు రేవంత్ సర్కార్పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి తలామానికంగా నిలవాల్సిన కోహెడ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ రియల్ ఎస్టేట్ దందాలకు అడ్డాగా మారుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బండారు లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తదితర నేతలతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే 200 ఎకరాల కోహెడ మార్కెట్ భూమిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను పడిందని, సుమారుగా 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని తన అనుయాయులకు కట్టబెట్టేలా రహస్య కుట్రలు సాగిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపణ చేయడానికి ఉంటుంది. అదే మనం 10 ఏళ్ల పాటు అధికార పక్షంలో ఉంటే మనం ఏం చేసామో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి హరీష్ రావు గారు ఆరోపణలు చేయటం అనేది కామను. ఇక్కడి నుంచి అయినా మీరు వాస్తవాలకు దగ్గరగా ఉండే ఆరోపణలు చేస్తే బాగుంటుందని హరీష్ రావుకి అందరూ చురకలు అంటిస్తున్నారు. హరీష్ రావు గారు ముందు ఆ కవిత గారి నోటికి తాళం వేయమని చెప్పి ఆవిడ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలని చెప్పి అందరూ ప్రశ్నిస్తున్నారు. రానున్న రోజుల్లో కవిత ఏదైతే జాగృతి అధ్యక్షురాలు కవిత ఉన్నారో ఆవిడ మించి ఆవిడ మాట్లాడే మాటల నుంచి ఆవిడ వాగ్దాటికి ఆవిడ సంధించే ప్రశ్నలకి బోల్డన్నిటికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం హరీష్ రావు మీద ఉందని చెప్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో, హరీష్ రావు ఏ మేరకు కవిత గారి సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరో చూద్దాం. ఇక ట్రంప్ను లైట్ తీసుకున్న ఇరాన్ సీజ్ ఫైర్ ప్రతిపాదన తిరస్కరణ, దేఖ్లెంగే అంటూ సవాల్. ఇది చాలా విచారకరం. కానీ అమెరికా యొక్క అహంకారానికి ఇది పరాకాష్ఠగా మనం చెప్పుకోవచ్చు. ఏదో ఇరానే కదా, ఏదో చిన్న దేశం కదా, వేసేద్దాం మనంతా చేసేద్దాం అనుకుంది. కొరకరాని కొయ్యలాగా ఉంది. ఈ రోజున ఈ యుద్ధం జరుగుతూ ఉండే కొద్దీ ట్రంప్ మీద పూర్తి వ్యతిరేకత అమెరికాలో ఏర్పడిపోయింది. రానున్న రోజుల్లో అమెరికాలో బాబు నువ్వు చాలు, నువ్వు మొత్తం కూడా పాలించాల్సిన అవసరం లేదు, నీ దండం దిగిపోని కూడా అనే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూడాలి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా శత్రుత్వం పెరిగిపోతుంది అమెరికాకి. ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ లైట్ తీసుకుంటుంది, పోవాయ్ అంటూ నరకం చూపిస్తా అంటూ ఎన్నో బూతులు తిట్టినా అది ఫ్రస్ట్రేషన్ సంకేతం అంటూ ధీటుగా బదిలిస్తుంది. కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదనను తమ ప్రభుత్వం తిరస్కరించిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్లైన్ మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ కథనం కలకలం రేపుతుంది. ఈ నిర్ణయాన్ని ఇరాన్ ప్రభుత్వం పాక్ ద్వారా అమెరికాకు తెలియజేసిందని సమాచారం. ఈ అంశంలో తాత్కాలిక కాల్పుల విరమణకు బదులు శాశ్వతంగా యుద్ధానికి తెరదించే పరిష్కారం కావాలని ఇరాన్ పేర్కొన్నట్లుగా తెలిసింది. అదేవిధంగా గల్ఫ్లో శాంతి స్థాపన కోసం పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ దిశగా ఇరు వర్గాలు 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సూచించాయి. ఈ విషయంపై ఖైరాన్లోని ఇరాన్ దౌత్యవేత్త మొజ్తబా ఫిర్దౌజీ కూడా స్పందించారు. కేవలం కాల్పుల విరమణను అంగీకరించబోము, ఈ యుద్ధం ముగిసిపోవాలి, మళ్లీ దాడులు ఉండబోవన్న గ్యారంటీ కావాలని ఆయన తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. డెడ్లైన్ ముగిశాక తాము మరిన్ని దాడులకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలు వంటి వసతులపై దాడులు మొదలు పెడతామని హెచ్చరించారు. హార్మోజ్ను తెరవకపోయినా, తమతో డీల్ కుదుర్చుకోకపోయినా ఇరాన్కు నరకం చూపిస్తామని హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తన ఇరాన్లో కీలక పెట్రో కెమికల్ ప్లాంట్ను టార్గెట్ చేసింది. ఈ దాడిలో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన 2 కమాండర్లు మృతి చెందారు. ఇరాన్కు ఆదాయ మార్గాలను మూసివేసే దిశగా ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ అయితే చెప్పుకొస్తుంది. చూడాలి, ఇది చినికి గాలివానగా మారుతుందా, ఎప్పటికీ యుద్ధం అనేది ముగిసి సీజ్ ఫైర్కి కంప్లీట్గా అంగీకరిస్తారు, అదే సమయంలో యుద్ధాన్ని ఎప్పుడు ఆపుతారనే దానికి వేచి చూడాలి. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇది పార్టీల నుంచి బీజేపీలో చేరిన యువకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజేంద్రనగర్లో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుని కూడా ప్రచురించారు. ఇక గిరిజనేతర చేతుల్లో గిరిజన భూములని మంచిర్యాలలో సీలింగ్ యాక్ట్ ద్వారా గిరిజనులకు వచ్చిన భూములకు పట్టాలు ఇవ్వాలని 8 లక్షల ఎకరాల భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వడం లేదు. తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, రాష్ట్ర కార్యదర్శి గంటల సత్యం పేర్కొన్నారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ఆహార భద్రతపై అవగాహన ర్యాలీని చేపట్టారు. ఇక నిధుల కోసం సీఎంకు ఆదిలాబాద్ నేతలు వినతి ఇచ్చారు. మనం చూడొచ్చు ఇక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, ఇక ఆదిలాబాద్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బండారి అనూష కూడా మనం ఇక్కడ చూడొచ్చు జూపల్లి కృష్ణారావుతో కలిపి. ఇక ఆదిలాబాద్ ఆ పట్టణ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి, సహకరించాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎంకు వినతి పత్రాన్ని ఇచ్చారు. సోమవారం బజారహత్నూర్ మండలం పిప్రిలో సీఎం సభకు హాజరైన సభ అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించారు. అభివృద్ధికి కావలసిన నిధులు పూర్తి నివేదికలతో వారు అందించడం జరిగింది. తద్వారా జిల్లా యొక్క అభివృద్ధి, ఆదిలాబాద్ యొక్క అభివృద్ధి మీద కంది శ్రీనివాసరెడ్డి కావచ్చు, మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఎంత అంకిత భావంతో ఉన్నారో దీన్ని బట్టి మనకి అర్థమవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా బెల్లంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థిక అంశాలపై విద్యార్థులకు విశ్లేషించారు. హాజరయ్యారు. దీనికి చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ కళాశాల లెక్చరర్ జి ముకుంద్ అకాడమీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించామని ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారని కూడా ప్రచురించారు. ఇక ఆదిలాబాద్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుతామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి తనతో చెప్పారని పిప్రి లోక్సభలో ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. మొత్తంగా 1232 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందున ప్రజలు తమను ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తాము పాలకులము కాదు, ప్రజలకు సేవకులమని తెలియజేశారు. అదేవిధంగా చూసుకుంటే నేను ఇందాక అనుకున్నాం కదా, సొంత మనవడికి అక్షరాభ్యాసం చేయించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని సందర్శించారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయన ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం తన మనవడికి సరస్వతీదేవి కటాక్షంతో పాటు అక్షరాభ్యాసం చేయించారు. మనవడిని ఒళ్ళో కూర్చోబెట్టుకునే పలకపై అక్షరాలకు శ్రీకారం దిద్దారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా బెల్లంపల్లిలోని బుగ్గ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో అన్నదానం చేశారు. బుచ్చలింగపల్లి సర్పంచ్ జాడి మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఇది చేశారని కూడా ప్రచురించారు. ఇంపార్టెంట్గా చూసుకుంటే ఇంకా కమల వికాసం, అప్రతిహాస రాజకీయ ప్రస్థానం, శూన్యం నుండి శిఖరాగ్రానికి సాగిన ప్రస్థానం ఏదైతే బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగిందో ఏ రకంగా అయితే బీజేపీ పార్టీ శూన్యం నుంచి శిఖరాగ్రానికి వెళ్ళిందో దీని గురించి ఈ రోజున ఎంతోమంది అటల్ బిహారీ వాజ్పేయిని గేలి చేశారు. గతంలో పార్లమెంట్లో గేలి చేశారు కొంతమంది కాంగ్రెస్ నేతలు అప్పట్లో. కానీ ఆ రోజు చెప్పారు, ఈరోజు మీరు గేలి చేస్తున్నారు, వచ్చే రోజుల్లో మా పరిస్థితి మేము కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని వాజ్పేయి ఎలా అయితే చెప్పారు. ఈ రోజున నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ అప్రతిహాసంగా దూసుకుంటూ పోయి శిఖరాగ్రాన్ని ఉంచింది. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఏదైనా చిన్నగానే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మొక్కవోనే దీక్షతో ముందుకు వెళితే అది 100% సక్సెస్కి దారితీస్తుందంటాకి బీజేపీ పార్టీ ఉదాహరణని మనం తెలుసుకోవచ్చు. ఇక అదేవిధంగా చూసుకుంటే రోజు ఎక్కువసేపు కూర్చుంటున్నారా?
గుండెపోటు ముప్పు రెట్టింపు అవుతుందని నిపుణులు చెప్తున్నారు. మరి దీని గురించి కూడా ఆలోచించాలి. ఎవరికైనా ఎక్కువగా చేస్తే అది ప్రాబ్లంగా ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇక బోర్గంపాడులో ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. అదేవిధంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరి ప్రతి మండలాల వారీగా రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో కూడా అద్భుతంగా జరిగాయని ప్రచురించారు. ఇక భద్రాచలంలో బీఎస్పీ ప్రచార కరపత్ర ఆవిష్కరణ, ఓరుగల్లు పోరు గర్జనకు విజయవంతం చేయాలని మరి పిలుపునివ్వటం అయితే జరిగింది. ఇక మెడికల్ గ్రౌండ్తో క్వార్టర్స్ మార్పు, మణుగూరు ఏరియా కౌన్సిలింగ్కు 27 దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా ప్రచురించారు. ఇక బోర్గంపాడులో మండల కేంద్రంలో సర్పంచ్ మందా నాగరాజు చేతుల మీదుగా నూతన చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి వస్తుంది, మరి ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఎవరి కాళ్ళు మరి సోషల్ సర్వీసులు కూడా చేస్తాం అనేది మరి ఇంకా మన తెలంగాణలో కావచ్చు, మరి టోటల్గా మన భారతదేశంలో కావచ్చు మానవతా విలువలు ఉన్నాయి అంటానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. అదేవిధంగా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం జరిగింది. డయాలసిస్ రోగి ప్రాణాపాయం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సంబంధిత బాధితులు. ఇక అదేవిధంగా మణుగూరులో పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాత్రి వేళ పెట్రోలింగ్ పెంచాలని, ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ప్రజావాణిలోకి వచ్చిన భద్రాద్రి కొత్తగూడెంలో ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారని కూడా ప్రచురించడం జరిగింది. ఇక ప్రధానమంత్రి సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజనకు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. ఇక మణుగూరులో అడవిలో మూగజీవాలకు అండగా అటవీశాఖ ఉంటుంది. అడవిలో నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులకి మరి ప్రతి ప్రాణికోటి కూడా నీరు అనేది చాలా అవసరం. దాహార్తిని తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. అటవీశాఖ ఈ నిర్ణయం తీసుకున్నందుకు మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. మరి మూగజీవాల పట్ల దయ కలిగి ఉండడం అనేది నిజమైన మానవత్వం కదా. ఇక ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం జరిగింది. మణుగూరులో పరిశుభ్రత పాటించాలని డాక్టర్ సునీల్ తెలియజేశారు. అదేవిధంగా కారేపల్లిలో మరి కార్పొరేట్కు దోచిపెట్టడానికే లేబర్ కోడ్లు అని చెప్పి కారేపల్లిలో బీటీ రాణాదేవి, ఎర్ర శ్రీకాంత్ మరి సిఐటియు ఆధ్వర్యంలో వాళ్ళు మరి అక్కడ తమ యొక్క నిరసనను తెలియజేశారు. ఇక భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరి బోర్గంపాడులో కూడా జరిగాయని ప్రచురించారు. ఇక అదేవిధంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కారేపల్లి అప్పాయిగూడెంకు హైమోస్ట్ లైట్లు మంజూరు చేసినందుకు గాను వాళ్ళు మరి కృతజ్ఞతలు అయితే తెలిపారని ప్రచురించారు. ఇక బోర్గంపాడులో కాంట్రాక్టు కార్మికుల రిలే నిరాహార దీక్షకు సర్పంచ్ మద్దతు, సారపాకలో కార్మికుల యొక్క డిమాండ్లపై స్పందనను కూడా ప్రచురించారు. అదేవిధంగా చూసుకుంటే చర్లపల్లి కర్మాగారంలో నివృత్తి కేంద్రాన్ని ప్రారంభించారు గవర్నర్. ఖైదీల పరివర్తనకు కారాగారాలు పునరావాస కేంద్రాలుగా మారాలని ఆయన ఆకాంక్షించడం అయితే జరిగింది గవర్నర్ అని ప్రచురించారు. ఇక జూలూరుపాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వేసవి తీవ్రత ముందస్తు చర్యలపై సిబ్బందికి ఆదేశాన్ని జారీ చేశారని కూడా ప్రచురించారు. ఇక ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. జూలూరుపాడులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భూక్యా రమేష్ అని కూడా ప్రచురించారు. ఇక కుషాయిగూడలో శుభోదయం కాలంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు ఏమని చెప్పి ప్రశ్నించారు. కుషాయిగూడ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారని అక్కడ ఉన్న ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక 47వ బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రపంచంలోనే అతిపెద్దగా బీజేపీ అవతరించింది. నియోజకవర్గ ఇన్ఛార్జి మరి తోకల మరి చెప్పారు. రాజేంద్ర నగర్లో మైలార్దేవపల్లి డివిజన్ పరిధిలో వివిధ బస్తీలో కాలనీలో కాటేదాన్ బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర వర్గ సభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి తోకల శ్రీనివాసరెడ్డి ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాని ఆవిష్కరించడం అయితే జరిగింది. ఇక యువ నాయకుడికి టికెట్ దక్కానా అని చెప్పారు. భద్రాచలంలో 10 ఏళ్ల కష్టానికి పార్టీకి చేసిన కృషి ఫలితం చేజిక్కుతుందా? అన్నా అంటే ఆపద వైపు చూసే చిన్నగా గుర్తించి జడ్పీటీసీ రేసులో బుడిబుడిగి అడుగులు వేస్తున్న బీసీ బిడ్డ. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటాలో టికెట్ బీజం పడనుందా అని చెప్పి మరి దాని గురించి కూడా ప్రచురించారు. ఇక సినిమా న్యూస్కి వెళితే సినిమాలకు పూర్తిగా గుడ్ బై నటుడి కమెంట్స్ వైరల్. మరి ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఎక్కువగా వినబడుతుంది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెర మీదకి వచ్చింది. విజయ్తో ఆమెకు రిలేషన్ ఉందని రూమర్స్ వినిపించి ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లికి హాజరు కావడంతో వారి మధ్య బలం చేరుకుంది ఆ మాటలకి. ఆ తర్వాత కోలీవుడ్లో ఈ టాపిక్ మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సంగతి పక్కన పెడితే తాజాగా కోలీవుడ్ సీనియర్ నటుడు దర్శకుడు చిత్రా లక్ష్మణ్ చేసిన కమెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. త్రిష గురించి ఏమన్నారంటే, యూట్యూబ్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం చిత్రా లక్ష్మణ్ చేసిన కమెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. అయితే దీనిపై ఇప్పటివరకు
త్రిష టీం నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఇది నిజమైతే వెండి తెరపై త్రిషను చూడాలనుకున్న ఫ్యాన్స్కి నిరాశ తప్పేలా లేదు. చిత్ర లక్ష్మణ్ చేసిన కమెంట్స్ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి అని కూడా ప్రచురించారు. ఇక ప్రియురాల్ని పెళ్ళాడిన కన్నడ హీరో సుముఖ బ్యాచులర్ లైఫ్కు గుడ్ బై చెప్పేశాడు. ప్రియురాలు మైత్రి ఊకాతో 7 అడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడని కూడా ప్రచురించారు. అదేవిధంగా తెలుగులో ఈ ముద్దుగుమ్మకు తిరిగి ఛాన్సులు వస్తాయా? మరి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని సంపాదించుకుంది అందలబం. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన విన విధేయ రామ సినిమాలో హీరోయిన్గా నటించిన తర్వాత తిరిగి బాలీవుడ్కు చెక్కేసింది. చాలా కాలం తర్వాత తిరిగి రామ్ చరణ్ సినిమాతోనే టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాలు నటించింది. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై డబుల్ డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది అప్పుడు. ఇటీవల తల్లిగాను ప్రమోషన్ అందుకుంది. కీరా బిడ్డ పుట్టిన తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు మరి రానుంది. కీరా అద్వానీ యష్ హీరోగా నటిస్తున్న సినిమా మరి కీరా హీరోయిన్గా నటిస్తుందని కూడా ప్రచురించారు. ఇక నా రేట్ ఇంత అని ఫిక్స్ చేశారని క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం. స్టార్ హీరోయిన్లు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ ఉందని. చిన్న ఆర్టిస్టుల వరకు ఎంతోమంది ఆడవారు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతుంటారు. అయితే వీరిలో చాలామంది తమకు జరిగిన న్యాయంపై సైలెంట్గా ఉన్నారు. కొంతమంది మాత్రమే ధైర్యంగా తమకు జరిగిన అవమానాలు చేదు అనుభవాలను బయటపెడుతున్న తాజాగా ఢీ డాన్సర్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నైనికా అన్సూరు మరి తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉంటున్న ఆమె తాజాగా ఓ టాక్ షోకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ను సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అలాగే క్యాస్టింగ్ కౌచ్కు సంబంధించిన తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. చాలామంది అమ్మాయిలాగానే నేను కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానంది. ఒకసారి నాకు బాగా పరిచయమైన వ్యక్తి ఫోన్ చేసి నా ఫోటోలు అసభ్యకరంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని వాటిని రేట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారని చెప్పాడు. అది విన్నా నేను వెంటనే షాక్ అయ్యాను. నా ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతాయో అర్థం కాక షాక్లో ఉండిపోయానని చెప్పుకొచ్చింది. మరి ఇవి తదుపరి కోర్టు రీమేక్ హీరోయిన్గా మరి దేవయాని కూతురు మరి రాబోతుంది. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన మూవీ కోర్టు. రోషన్ శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రంలో ప్రియదర్శిని పులికొండ కీలక పాత్రలో మెప్పించారు. ఇక సూపర్ హిట్ అయిన మూవీని కోలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. త్యాగరాజన్ డైరెక్షన్లో రంజన్ పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో సీనియర్ హీరోయిన్ నటి దేవయాని వారసురాలు ఎంట్రీ ఇచ్చింది. దేవయాని కుమార్తె ప్రియాంక ఈ సినిమాలో కోలీవుడ్గా ఆరంగేట్రం చేస్తున్నట్టుగా తెలిసింది. మనకు తెలుసు కోర్టు మూవీ ఎంత హిట్ అయిందో మనకైతే తెలుసు. ఇక పెద్దిలో ఐటెం సాంగ్ తెలివిగా తప్పించుకున్న మృణాల్. సీతారాం చిత్రంలో సెన్సేషన్ అయింది మృణాల్ ఠాకూర్. హాయ్ నాన్న ఫ్యామిలీ స్టార్ మూవీస్లో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా తను ప్రధాన పాత్రలు నటించిన మూవీ డెకాయిట్. ఇందులో సరస్వతిగా యాక్ట్ చేసిన. మరోవైపు రామ్ చరణ్ చిత్రంగా నటిస్తున్న పెద్దిలోనూ ఐటెం సాంగ్స్ చేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. పెద్దిలో ఐటెం సాంగ్. తాజాగా డెకాయిట్ ప్రమోషన్లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ పెద్దిలో ఐటెం సాంగ్ గురించి ఈ ప్రశ్న ఎదురైంది. కానీ మృణాల్ సమాధానం చెప్పకుండా చాలా తెలివిగా తప్పించుకుంది. ఆమె మాట్లాడుతూ డెకాయిట్ కోసం ఏమైనా అడుగుతారని చూస్తున్నాను. సరే, కానీ మీకు ఆసక్తికర విషయం చెప్పాలి. నా మాతృభాష మరాఠీ సినిమా కోసం పూణేలో షూటింగ్ చేస్తున్నానని చెప్పింది. ఇక మృణాలి ఠాకూర్ ఒక పెద్ది సినిమాలో ఐటెం సాంగ్ చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఓవరాల్గా మహాదినపత్రిక ప్రజలకి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా ప్రచురించే వార్తలు ప్రచురించే ఏకైక పత్రిక మహాదినపత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇది వాళ్ళ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.